రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంత రాత్రిపూట పార్టీకి ఒంటరిగా పంపించావు. అరే నేను వచ్చే వరకు ఆగాలన్న ఆలోచన లేకపోతే ఎలా? ప్రణయ్ కనిపించింది రూప వాళ్ళ ఇంటి దగ్గరే. అంటే వాడు కావాలనే ఏదో జరుగుతుంది. తనేదో ప్రమాదంలో పడబోతుంది. అమ్మా ఇది తీసుకో. రే వాసు, ఎక్కడికి రా? వాసు, ఎక్కడికి రా? వాసు, వాసు నేను వస్తాను. వాసు, వాసు. ఏంటి అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు? ఏమోనమ్మా, వాడేంటో వాడి విధానాలేంటో చిన్నప్పటి నుంచి అంతే. కన్న తల్లి నాకే ఇప్పటి వరకు వాడు అర్థం కాలేదు. రేపెలాగో ఏంటో. ఖచ్చితంగా ఆ సంయుక్తని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలకు నాలాంటి వాళ్ళ సలహాలు అవసరం లేదు, కానీ నా కర్మ నీకు ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ప్రేమించగానే సరిపోదు. ప్రేమించిన వాడిని జారిపోకుండా కొంగును కట్టుకోవాలి. లేదంటే మగాడు తెగిన గాలిపటంలా ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతుంటాడు. ముందు ఆ గాలిపటం దారాన్ని నీ చుట్టూ చుట్టేసుకో. అర్థమైందా? అయినా నా పిచ్చి కాకపోతే ఏంటి? నీకు అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? ఇదేమన్నా సత్యకాలమా? ఇంటర్నెట్ కాలం. బామ్మా, నాలో జానాతనమేంటో మీ మనవడికి ముందు ముందు తెలుస్తుంది. ఏంట్రా ఇంత టైం అయింది, ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు లోపల ఏం చేస్తున్నారు? మా అత్త కొడుకు ఎంత గొప్పవాడంటే మీకు ఎవరికీ తెలీదు, నాకే తెలుసు. అతను లాంటి మగాడు ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఉండాలి. అదృష్టం నాకు మాత్రమే దక్కింది. ఒక కుటుంబం బాధ్యత తీసుకుంటే వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. మనం పురాణాలు చదువుకున్నామే, ఎలాంటి మనుషుల గురించి. కానీ కలికాలంలో కూడా ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారని అతన్ని చూసాకే తెలిసింది. అంతెందుకు, నా విషయమే తీసుకుందాం. నేనెందుకు అతనికి కనెక్ట్ అయ్యాను తెలుసా? మొదట్లో మా ఇద్దరికి అసలు పాడేదే కాదు. ఒకరికొకరం ఫుల్గా తిట్టేసుకునే వాళ్ళం. మీకు ఒక విషయం తెలుసా? నేను అతనికి ఒక పేరు కూడా పెట్టాను. అదేంటో తెలుసా? కబ్బరి పాండవ్.
కొబ్బరి బొండం లాగానే బయటికేమో గట్టిగా ఉంటాడు. మనిషి లోపల మనసు మాత్రం స్వీట్ గా మెత్తగా ఉన్నట్టుంటాడు. ఆ తర్వాత నాకు అతనికి కొంచెం 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 ఫ్రెండ్షిప్ కుదిరింది. అబ్బా, సమ్యు తన మనసులో మాటలన్నీ బయటకు చెప్తుంది. ఇలాంటి టైంలో వాసు వచ్చి తన మాటలు వింటే ఎంత బాగుంటుంది. నా కోసం ఎన్ని త్యాగాలు చేశాడు. జైలుకెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, పస్తులున్నాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. నిన్న కాకలేస్తే నాకు అన్నం తినిపించాడు. నాకు ఆకలేస్తే అన్నం తినిపించాడు. నాకు కన్నీళ్ళు వస్తే వింటున్నారు కదా, నాకు కన్నీళ్ళు వస్తే తను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక్క దుష్టుడు నుంచి నా జీవితాన్ని కాపాడాడు. ఆ ప్రణయ్ గాడి నుంచి కాపాడాడు. నా కుటుంబం కోసం అవమానాలు భరించాడు. చెయ్యని నిందలు మోసాడు. నా కోసం తను ఇన్ని చేస్తే నేను తన కోసం ఏం చేశాను? కనీసం ఒక్క థ్యాంక్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పలేదు, కానీ మౌనంగా ఎన్నోసార్లు ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఎన్నోసార్లు ఏంటి నా బొంద, ఇప్పటిదాకా ప్రేమిస్తూనే ఉన్నాను. భరద్వాజ్ కూతురు సంయుక్త. నాన్న ఎందుకు నాన్న మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నాన్న, నువ్వు వెళ్ళిపోయాక మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా? నాన్న చూస్తున్నావా? పాపం మమ్మల్ని బాగా చూసుకోవాలని అత్తయ్య కొడుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. వాళ్ళు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు నాన్న, తెలియట్లేదు. పద వెళ్దాం. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తుంది, వెళ్దాం పద. నాన్న
మంచి వాళ్ళు నాన్న, చాలా మంచోళ్ళు. అక్కడ ఇంటి దగ్గర అత్తయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం వెళ్దాం పదా. రా. రే, ఎవడ్రా నువ్వు? ఎవడు? చెప్పు. నన్ను 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 ఏయ్. టచ్ చేస్తా? ఏయ్, ఏయ్, నన్ను టచ్ ఏయ్. చేస్తావా? ఏయ్, హాయ్, నీకెంత ధైర్యం రా నీకు? జీవు. చంపేస్తా నిన్ను, చంపేస్తాను. మా వాడికి తెలిస్తే నీ చర్మం ఒలిచి చెప్పులు కొట్టించుకుంటాడు. మా వాడంటే నీకు తెలియదు కదా? చెప్పాలెవరు? చెప్పరా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు పడిపోతావు. ఛీ! ఆ? No! ప్రతోడు హక్కులు ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్దాం పదా. అవును, అడగడం మర్చిపోయాను. నా మీద యాక్చువల్గా నిజంగా నీ మనస్సులో నా మీద అభిప్రాయం ఏంటి? చెప్పు. ముందు అది చెప్పు. తర్వాత ఇంటికి వెళ్దాం. ఐ వాంట్ టు నో. నో రైట్ నో అంటే నాకు ఇప్పుడే తెలియాలి. నేను అడగకుండా నా కోసం అన్నీ చేసావు, కానీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టావు. నువ్వు ఏమనుకున్నావు నాకు తెలియాలి. అప్పుడే కదా నేనేమనుకున్నానో నీకు చెప్పగలను. నువ్వు చెప్పక నేను ఏమనుకున్నానో తెలుసుకోక అసలు నాకేంటి నరకం? చెప్పరా బాబు, సూత వెంట నీకు దండం పెడతాను. సారీ, దండం పెడతాను. అసలు నీకు కోతి మొహం ఎలా నచ్చిందిరా? మీ నానమ్మకి భయపడు, దాని పోస్ట్కి టెంప్ట్ అయ్యో దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో. అది బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదు. నీకు తెలియకుండానే నీ నరాలు పీకి డేమిరి అని గిటార్ వాయిస్తుంది. జాగ్రత్త. నేను ఓన్లీ నోరేసుకుని పడిపోతా. స్టడీ. అది కాముగా ఉండి కథం చేస్తుంది. అరే నా మాట విను. వినురా, విను. నీకు ఆ ఎలుగుబంటి సూట్ కాదు. రేపు పెళ్ళయ్యాక నిన్ను సరిగా చూసుకోదురా. నువ్వెంతో ప్రేమించే మీ అమ్మను కూడా సరిగ్గా చూసుకోదు. అత్తయ్య నిత్యకి సెలవులు చేయాల్సిందే తప్ప
నిత్య అత్తకి సేవలు చేయడం కాదు కదా చెప్పు. కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వదు. ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా అసలు కిచెన్లోకి రావడం చూసావా? చెప్పు, చూసావా? రాలేదు కదా. ఆవిడ పనితను. ఇంత కష్టపడి పెళ్లి చేయాలనుకుంటున్నా మీ బాణమ్మ కూడా పెళ్ళైన మరుసటి రోజు అన్ని సర్దుకుని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తుంది. నీకు నీకు మైండ్ లో అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది నీకే తెలియాలి. వద్దు బంగారం, మనకి ఆ నిత్యతో అస్సలు పెళ్ళి వద్దు. నా మాట విను బంగారం, ప్లీజ్. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వే చెప్పు. ఏం తప్పు చేశాను? ఎందుకు మీ అబ్బాయికి నేనంటే అంత చులకనా? పరిచయమైన దగ్గర నుండి పక్కనే ఉన్నాను కదా. కానీ ఒక్కసారి ఆ నిత్యని పెళ్లి చేసుకుంటే తన పక్కన కాదు కదా. కంటికి ఎదురుగా కూడా ఉండను. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. నీదే ఆ మూతి. అప్పుడు ఎవరితో గొడవ పడతాడు? అత్తయ్య చెప్పు, ఎవరితో గొడవ పడతాడు? ఎవరి కోసం పరుగులు పెడతాడు? అసలు ఎవరి దగ్గర తన పొగరు చూపిస్తాడు? నా దగ్గర నడుచుకున్నట్టు నిత్య దగ్గర నడుచుకుంటే అంతే సంగతులు. అంతే ఇంకా అత్తయ్య. అయినా నీ కొడుకు ఏమైతే నాకెందుకులే. నేను మాత్రం బిందాస్, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాకే పరిష్కరించుకోలేని సమస్యలు, బాధ్యతలు బోలెడున్నాయి. నాకు వాటితో సరిపోతుంది. ఫుల్ బిజీ అయిపోతా. సమయం కూర్చోమ్మా, కూర్చో. నీకోసం నేను మజ్జిగ తీసుకొస్తాను. అదే నాకు మజ్జిగొద్దు. నాకు పెగ్గా. అమ్మా, గత 2 గంటలుగా నా పరిస్థితి ఇదేనమ్మా. నువ్వు వచ్చావా?
నిమ్మకు పిండితో చూడవే చూడవే అలా నవ్వుతున్నావేంటి? నేను చెప్పేది విను. అమ్మా నువ్వేంటమ్మా నవ్వుతున్నావు? అమ్మా చిన్నప్పుడు నా మాట వినకుండా మొండికేసినప్పుడు నేను కూడా ముక్కు పిండి చెప్పాలనుకున్నాను. నాకు కుదరలేదు. సరే సరే నువ్వు వెళ్ళి నీ కోడలికి పెగ్గు తీసుకురా. ఆ, పెగ్గా? అదే అమ్మా మజ్జిగ తీసుకురామ్మా. మజ్జిగ తీసుకురా. అలాగేనా? ఆ, తెస్తాను. ఇదిగో 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 నా మాట విను. ఇదిగో నా మాట విను. ఇదిగో నా మాట విను. అమ్మ నీకోసం పెగ్ తీసుకొస్తుంది. పెగ్ నీకోసం పెగ్. సరే. ఇలాగేనా? ఓ ఓకే. అమ్మ సమయం ఈ మజ్జిగ తాగు. తీసుకో. తాగు. నువ్వు అడిగిన పెగ్గిదే. తాగు. ఇది నాకు నచ్చిన పెగ్ పెగ్ కావాలి. పెగ్గు కావాలా నీకు? ఇలా ఇవ్వమ్మా పెగ్గు. ఇది ఇది కాదు, అది పెగ్గు పెగ్గు అది ఇది నీకు బాగుంటుంది. నేను ఇవ్వట్లేదు, నీకు పెగ్గే ఇస్తాను. ఆ ఆ. తాగు తాగు తాగు. అమ్మాయి గ్లాస్ తీసుకో. కాబరి బాండం. నాకేం పట్టించదు. ఇదేంటమ్మా తాగితే పడిపోతారని తెలుసు కానీ మజ్జిగ తాగి ఇలా పడిపోవడం ఏంటమ్మా? ఏంటిది? బాండం కాబరి బాండం కాబరి బాండం. ఉన్నా ఉన్నా ఉన్నా. ఉన్నావా? కాబరి బాండం కాబరి బాండం. ఎక్కడో మనసు బాగా బాధపడిందిరా, అందుకే ఇలా. సరే ఇక పడుకొని నువ్వు వచ్చేసేయ్. అలాగే అమ్మా. కాబరి బాండం కాబరి బాండం. ఎందుకు ఇలా చేసావు? అసలు నీకు మనసు అనేది ఉందా? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు అసలు అలా ఎలా చేసావు? తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని మెరుపు కలలు. రోజు రోజుకి నువ్వింతలా దిగజారిపోతావనుకోలేదు.
చేసే పనులు నీ ఒక్కదాన్ని ఇంపాక్ట్ చెయ్యవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అది గుర్తుంచుకో. మన చేతి వేళ్లు సమానంగా లేనట్టే ఒక కడుపున పుట్టిన పిల్లల బుద్ధులు కూడా ఒకే రకంగా ఉండవు. సౌందర్య నా మాటకి విలువిస్తూ ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదేమో నన్ను మాటలు పడేలా చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు మారి నాలాగా ఆలోచిస్తుందో అని నేనెదురు చూస్తున్నాను. చూసారా ఈ మొదనష్టపతి చేసిన పనికి నా కొడుకు మాటలు పడాల్సి వచ్చింది. మా నాన్ని ఎందుకంటున్నావని నా మనవడు గాని, మా ఆయన్ని ఎందుకంటున్నావని నా కోడలు గాని మాట్లాడరా? మాట్లాడరు. నన్ను మాటలంటుంటే చూస్తూ ఊరుకున్నారు. భగవంతుడా, నాకెందుకయ్యా ఈ దౌర్భాగ్యం? నాని, దయచేసి ఆపు ఆపు ఆపు. నేనందరికీ చెప్తున్నా, దయచేసి గొడవ పెట్టుకోకండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం లేక వాళ్ళ పెత్తనం కోసం ఒక మనిషిని మాటలతో ఎంతలా హింసించాలో అంతలా హింసిస్తున్నారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తను పడుతున్న కష్టం మీకు కనిపించడం లేదా? తన అక్క ఆశయం కోసం తనకిష్టం లేకపోయినా అది తనకు అత్యంత కష్టం అని తెలిసి కూడా దాన్ని అందించడం కోసం తను పడుతున్న శ్రమ మీకు కనిపించడం లేదు? తన తండ్రి చనిపోయాక కూడా ఫ్రాడు, దొంగ, లంచగొండి అంటుంటే తట్టుకోలేక తన తండ్రి ఎంత మంచివాడో అని ఈ ప్రపంచానికి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మీకు కనిపించట్లేదు? తను కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? ఏ ఆలోచనలు లేకుండా కంటి నిండా నిద్రపోయి ఎన్ని నెలలైందని మీకెవరికైనా తెలుసా? తెలీదు. ఆ మాటకొస్తే ఇక్కడున్న మీ ఎవరికీ అవసరం లేదు. అవసరం లేదు. తన అవసరం లేదు. తను పడుతున్న కష్టాలు మీకు అవసరం లేదు. కానీ తనకు అలా కాదు. తన అక్క భవిష్యత్తు బాగుండాలి, అమ్మ ఆనందంగా ఉండాలి, కష్టాల్లో ఆదుకున్న అత్త కుటుంబం బాగుండాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటా బయట మాటలు పడుతూ తనతో తాను యుద్ధం చేస్తూ ఎంత నరకం అనుభవిస్తుందో మీకెవ్వరికీ తెలీదు. ఏదో పొరపాటున తనకి సంబంధం లేకుండా జరిగిన దానికి ఇంత రచ్చన. ముందు మీరందరూ తప్పుకు పొరపాటుకు తేడా తెలుసుకోండి. అప్పుడు అర్థం అవుతుంది చేసింది తప్పు కాదు, జరిగింది పొరపాటు అని. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. ఇక్కడ కొంపలేం అంటుకుపోలేదు ఇంత పంచాయతీ చేయడానికి. వెళ్ళండి. ఆగు. ఎదుటి మనిషి తప్పు చేశాడని నలుగురికి చెప్పాలన్న ఉత్సాహం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే నిజాలేంటో మనకి తెలీదు. నువ్వు రాత్రి చూసిన దాన్ని నువ్వు రాత్రే మర్చిపోయి ఉంటే ఈ రోజుంత గొడవ జరుగుండేదే కాదు. మన అతి ఉత్సాహం ఎదుటి వారి మనసుని ఎంత గాయపరుస్తుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. వెళ్ళు.
నేను అనుకున్నట్టు నిత్య వాసుల పెళ్లి జరగాలంటే ముందు వాసుకి నిత్యని బాగా దగ్గర చేయాలి. వీళ్ళిద్దరూ దగ్గరై ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆ సంయుక్తని వాసు నుండి దూరం చేయాలి. ఇలా జరగాలంటే దీనికొక్కటే మార్గం. విమలమ్మ, విమలమ్మ ఇలారా. వస్తున్నానత్తయ్య. వాసు, ఒరే వాసు, వాసు. ఏమైంది అత్తయ్య? ఏమైనా కావాలా? అవును, కావాలి. చెప్పు నాని, ఏం కావాలి? ఏమడిగినా ఇస్తావా? బామ్మ ఏం అడగబోతోంది? నేనేమి ప్లాన్ చేయలేదే. ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నావు కాబట్టి వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిపించాలని అనుకుంటున్నానురా. ఎందుకత్తయ్య నిశ్చితార్థానికి అంత తొందర? కొద్ది రోజులు ఆగచ్చు కదా. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? వారమా, నెలనా, సంవత్సరమా? ఎన్ని రోజులు చెప్పు. ఓహో, మీకు తెలియదు కదా. అసలు మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ పెళ్లి జరిపించడం మీకు ఇష్టం లేదని అర్థం అవుతుంది. ఈ ముసల్ది చూసిన సంబంధం నేనెందుకు చేసుకోవాలని వీడు, నా కొడుకు పెళ్లి విషయంలో ఈవిడ పెత్తనం ఏంటని నువ్వు. మీరిద్దరూ బయట పట్టం లేదు గాని మీ మనసులో ఉండేది ఇదే. అలా ఎందుకుంటుంది నాని? నా గురించి మంచి చెడు ఆలోచించడానికి ఈ ఇంటి పెద్దగా మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను నిత్యతో నీ పెళ్లి అన్నప్పటి నుండి ఏమీ మారలేదు కాబట్టి. ఒక పెళ్లి అనుకున్న తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండాలి? ముఖ్యంగా మన ఇంటికి కాబోయే కోడలు మనింట్లోనే ఉన్నప్పుడు ఇంకెంత సందడిగా ఉండాలి? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సౌందర్య రాశి, బ్యూటీ క్వీన్, కాబోయే మిస్ ఇండియాకు వెల్కమ్. ఏంటి సార్ ఇది? నేను మొన్ననే కదా ఇక్కడ నుండి వెళ్ళింది. ఎందుకు సార్ ఇలా ఇబ్బంది పెడతారు? నో 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 నో. నువ్వెప్పటికీ ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. ఇక్కడ నువ్వెలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ముఖ్యంగా నువ్వు మిస్ ఇండియా అవ్వాలంటే నీకేం కావాలో అన్ని ఏర్పాట్లు చేశాను. బ్రాండ్ న్యూ జిమ్, నీకోసం వరల్డ్ క్లాస్ ట్రైనర్, ప్యారిస్ నుండి క్లాత్స్, #1 న్యూట్రిషన్ డైటీషియన్, వాట్ నాట్. నువ్వు మిస్ ఇండియా అవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. బట్ నువ్వేమో మా చెల్లి నన్ను మిస్ ఇండియా చేస్తుంది, మా మామ్కి మాటిచ్చానని వెళ్ళిపోయావు. నా మాటలకు వల్లో పడినట్టుంది. నీకు లేని వీటి గురించైనా నువ్వు నా దగ్గరికి రావాలి సౌందర్య. నువ్వు వస్తాను అనాలే గాని నీకోసం
ఈ ప్రపంచాన్ని నీ ముందుకు తెస్తాను. డబ్బుంటే చాలు, ఎలాంటి వాళ్ళైనా మన దగ్గరకు రావాల్సిందే. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు సౌందర్య. నువ్వు వెంటనే మీ మామని తీసుకుని మన ఇంటికి వచ్చాయి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అది మీ మంచితనం సార్. నన్ను మిస్ ఇండియాగా చూడాలన్న తాపత్రయం నేను అర్థం చేసుకోగలను. నా కోసం మీరు చూపిస్తున్న కేర్కి నేను మీకు రుణపడి ఉంటాను. మీరు చేసిన ఏర్పాట్లన్నీ నేను మిస్ అవుతున్నాను, కానీ నన్ను క్షమించండి సార్. సంయుక్త నాకు అన్ని ఏర్పాట్లు చేస్తానని మాటిచ్చింది. అది ఏమాత్రం చేయలేకపోయినా నేను వెంటనే మీ దగ్గరకు వస్తాను. నన్ను నమ్మండి సార్. సీను సార్, మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్ మంచినీళ్ళు. ఏంటి సీను విశేషాలు? ఏం జరుగుతుంది ఆఫీస్లో? అంత బోరింగ్ గానే ఉంది సార్. హుషారున్న వాళ్ళు డల్గా ఉంటే బోర్గా ఉండక ఉత్సాహం ఎందుకుంటుంది? ఏంటి వాసు, నువ్వు భోజనానికి వచ్చినప్పుడు నన్ను పిలవచ్చు కదా. ఎన్ని రోజులు మనం విడివిడిగా తిన్నా ఇకపై కలిసే తినాలి. ఏంటి వాసు, నువ్వలా తింటున్నావు? ఇంత వయసు వచ్చినా నీకెలా తినాలో తెలీదా? సరే సరే, ఇక నుంచి నేనే నీకు ముద్దలు పెడతాను. తిను 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 వాసు. వద్దు, నేను తింటాను. తిను వాసు, పర్లేదు వాసు, తిను. తినమన్నప్పుడు తిను వాసు, తిను. వద్దు, నేను తింటానని చెప్పానుగా. తిను వాసు. వద్దు, నేను తింటాను. తిను. ఏమైంది సిస్టర్, అలా లేచారు? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. సిస్టర్, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావో, నీ తలనొప్పికి కారణమేంటో నాకు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు, ఇక నుంచి ఇలాంటి తలనొప్పులు రోజు ఉంటాయి నీకు. తిను వాసు, నువ్వు తిను. నాకు ఇలా తినడం ఇష్టం లేదంటే అర్థం చేసుకోవేంటి? అసలు నాకు ఈరోజు భోజనం చేయాలనే లేదు. నాకు మార్నింగ్ నుండి తలనొప్పిగా ఉంది. నువ్వు తిని వచ్చేసి.
వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తల మొవ్వబోతున్నాం. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించ మెరుపు కలను. ఇప్పటి వరకు జరిగిన వాటికి ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు జరిగిన వాటికి సారీ అంటే ఓకే, నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు సారీ అన్నాడా, లేదా నన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పాడా? ఇప్పుడు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను నిశ్చితార్థం చేసుకుంటాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తల మొవ్వబోతున్నాం. నా చేతిలో లేని దాని గురించి నేనెందుకు ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను? నాకంటూ చాలా బాధ్యతలు ముందున్నాయి. నేను వాటి మీద ఫోకస్ చేయాలి. ముందు నేను నాన్నకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుని నాన్న గొప్పతనం అందరికీ తెలిసేలా చేయాలి. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదొక్కటే. ఇంతకు ముందు మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. కలవమని చెప్పాను, కానీ అప్పుడు కుదరలేదు. కానీ త్వరలోనే నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నగారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చింది. ఎవరై ఉంటారు? The number you are trying to call is currently not reachable. Please try again later. లేదు, ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. అది అవేమీ లేవే. నీకు మీ అమ్మకు ఎంతసేపు ఆ ఏడుపు మొహం సంయుక్త బాగోగులు. నా సమస్యలు నేను చూసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏం చేసావు? మాట్లాడావా? నా మనవడితో
చాలా బాగా మాట్లాడావా? వాడు కూడా బాగానే మాట్లాడుంటాడు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టున్నారు. బామ్మగారు, మరి లేకపోతే ఏంటే? ఈ సమయంలో నా మనవడి గదిలో నీకేంటి పని? ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలోనైనా నా మనవడి గదిలో నీకేంటి పని అని అంటున్నా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలేంటి మీ ఉద్దేశం? నువ్వు అనుకుంటున్నదే. ఆయన నిన్ననాలి. మనకు అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఈడొచ్చి వరసైన వాళ్ళని కలిసి తిరగనిస్తున్నావు. అది ఎంత ప్రమాదమో నీకు తెలీదా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుని తిరుగుతున్నారు, కానీ మీరనుకుంటున్నట్టు వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తించడం లేదు. నా మనవడి విషయం నాకు బాగా తెలుసు. నువ్వేమి నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 25 ఏళ్ల కిందట నువ్వు మన ఇంట్లో జరిగిన విషయం మర్చిపోయావా? ఆ రోజు జరిగిన పరిణామాలు, సంఘటనలు, వాటి వల్ల మనం కోల్పోయిన ఆప్తులు, ఆస్తులు అన్నీ ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. అంతటి బేభత్సం జరగడానికి కారణమైన భానుమతి కూతురు వల్ల మళ్ళీ అలాంటి దారుణాలు నేనింకా చూడాలనుకోవడం లేదే. నాని, అసలేం మాట్లాడుతున్నావే? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు అర్థం అవుతున్నాయిరా, అన్నీ అర్థం అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్తాను, వినండి. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుండి మీరు ఒకరికొకరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేము బావ మరదళ్ళము స్నేహితుల్లా ఉంటామంటే అస్సలు కుదరదు. దీనికి ఎక్కడా ఉండడానికి దిక్కు లేక మన ఇంట్లో వచ్చి ఉంటున్న ఒక పరాయి మనిషి, అంతే. త్వరలోనే నిత్యతో నీ పెళ్లి జరుగుతుంది, అది గుర్తుంచుకోరా. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకో. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. హద్దు దాటాలని ప్రయత్నిస్తే గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త.